అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో దేశంలోని కీలక రాష్ట్ర మహారాష్ట్రలోని రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రస్తుత ప్రభుత్వ గడువు నవంబర్లో ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై నిర్వహణపై కీలక సూచనలు చేసింది. దీంతో అందరి దృష్టి ఈసీ ప్రకటనపైన నెలకొంది. పనిలో పనిగా ప్రధాని రాజకీయ పార్టీలు క్రమంగా స్పీడ్ పెంచుతున్నాయి. అయితే ఎన్నికల మూడ్లోకి వెళ్లనున్నాయి. తాజాగా ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పర్యటించారు. ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ముంబైలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల చేశారు. అండర్ గ్రౌండ్ మెట్రో పనులకు ప్రారంభోత్సవం జరిగింది. అంతకుముందు వాసింలో సేవాలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ సమాధులకు నివాళులర్పించారు. ప్రధాని బంజారా భవన్ను ప్రారంభించారు. मैं महाराष्ट्र के लोगों को कांग्रेस की एक और करतूत बताना चाहता हूं। आपने खबरों में देखा होगा, अभी दिल्ली में हजारों करोड़ रुपए का ड्रग्स पकड़ा गया। और देखिए दुख की बात, इस ड्रग्स रैकेट का मुख्य सरगना कौन निकला? कांग्रेस का एक नेता उसका मुख्य सरगना निकला। कांग्रेस युवाओं को नशे की लत में धकेलकर उस पैसे से चुनाव लड़ना और जीतना चाहती है। हमें इस खतरे से सावधान रहना है और दूसरों को भी सावधान करना है। हमें साथ मिलकर ये लड़ाई जीतनी होगी। भाई और बहनों, ఇక కొల్లాపూర్లోని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోని శివాజీ సెంటిమెంట్ చాలా కీలకం. ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన శివాజీ విగ్రహం కుప్పకూలడంతో అటు నుంచే నరుక్కు రావాలని అనుకుందో ఏమో కాంగ్రెస్ శివాజీ విగ్రహాన్నే నమ్ముకుంది. అట్టహాసంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత శివాజీ అనుకున్నది సాధించడం తమ వల్లే సాధ్యమని చెప్పిన రాహుల్ గాంధీ మోదీ ప్రారంభించిన విగ్రహం కుప్పకూలడంపై సెటైర్లు వేశారు. शिवाजी महाराज लड़े थे, उसी के खिलाफ उसी विचारधारा के साथ आज कांग्रेस पार्टी लड़ रही है। और आपने देखा नियत दिख जाती है, नियत को छुपाया नहीं जा सकता है। उन्होंने शिवाजी महाराज की मूर्ति बनाई और कुछ ही दिन बाद वो मूर्ति टूट कर गिर गई। नियत गलत थी। मूर्ति ने उनको मैसेज दिया कि आप अगर शिवाजी महाराज की मूर्ति बनाओगे तो फिर शिवाजी महाराज की विचारधारा की रक्षा करनी ही पड़ेगी। इसीलिए वो मूर्ति गिरी है, क्योंकि उनकी विचारधारा गलत है। वो सामने जाकर हाथ जोड़ते हैं और फिर 24 घंटा शिवाजी महाराज की सोच के खिलाफ काम करते हैं। जिससे शिवाजी लड़े थे, शिवाजी महाराज लड़े थे, उसी के खिलाफ उसी विचारधारा के साथ आज कांग्रेस पार्टी लड़ रही है। और आपने देखा नियत दिख जाती है, नियत को छुपाया नहीं। అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో దేశంలోని కీలక రాష్ట్ర మహారాష్ట్రలోని రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రస్తుత ప్రభుత్వ గడువు నవంబర్లో ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒక సీజన్ ఆఫ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. హర్యానా మరి కాసేపట్లో పోలింగ్ ముగియబోతోంది. ఎగ్జిట్ పోల్స్ హడావుడి కూడా మరికొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతోంది. హర్యానాలో ఎవరు గెలవబోతున్నారు, హర్యానా ఈసారి ఎవరికి దక్కబోతోంది, భారతీయ జనతా పార్టీ గత 2 సార్లు అధికారం చేపట్టినటువంటి హర్యానా ఈసారి ఎట్లా ఉండబోతోంది అనేది మాత్రం ఒక అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇట్లా నేపథ్యంలోనే ఒక ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. హర్యానా తర్వాత మహారాష్ట్ర ఉంది, జార్ఖండ్ ఉంది, ఢిల్లీ ఉంది. సో వీటిల్లో ఎట్లా ఉండబోతోంది, ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా ప్రభావం చూపించబోతోందనేది ప్రధానంగా ఉంది. మరి ముఖ్యంగా మహారాష్ట్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మహారాష్ట్ర దేశంలోనే 2వ అతిపెద్ద లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. సో దీంట్లో భారతీయ జనతా పార్టీ చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. మరి ముఖ్యంగా ఒకవేళ మహారాష్ట్రలో గనక భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైతే ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో ఒక ప్రభావం చూపిస్తుంది భారతీయ జనతా పార్టీకి అన్నది మాత్రం అతిశయోక్తి ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ ఒక భారీ కుదుపు అనేది చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో పీసీఆర్ రీసౌండ్ వస్తుంది, చెక్ చేయండి.
సో ఓవరాల్ గా మహారాష్ట్ర అసెంబ్లీ విషయానికి వస్తే 288 సీట్లు ఉంటాయి అక్కడ. సో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. 29 ఎస్సీ స్థానాలు ఉంటే 25 ఎస్టీ స్థానాలు ఉంటాయి. దీంట్లో మరీ ముఖ్యంగా కొన్ని మేజర్ థింగ్స్ మహారాష్ట్ర పాలిటిక్స్ ని రూల్ చేస్తాయని చెప్పాలి. దాంట్లో మహాయుతి మహావికాస్ అఘాడి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని చెప్పాలి. దాంట్లో మహాయుతి విషయానికి వస్తే అందులో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, ఎన్సీపీ ఉంటుంది, శివసేన ఉంటుంది, మన్సే ఉంటుంది, ఆర్పీఐ సహా 8 పార్టీలు ఉంటాయి. అంటే మహాయుతి అనేది ఒక వింగ్, చూస్తే ఒక మనిషి పేరు లాగానే ఉంటుంది, బట్ అదొక వింగ్. మహాయుతి అనేది ఒక పొలిటికల్ టీమ్ అనమాట, ఒక వింగ్ అనమాట. లైక్ కూటమి ఎట్లా ఉంటుంది అట్లాంటిది ఒక మహాయుతి అనేది ఒక కూటమి. సో దీంట్లో కీలకమైనటువంటి పార్టీస్ తో పాటు ఇంకొక 8 పార్టీలు దీంట్లో ఉంటాయి. వీటితో పాటు మహావికాస్ ఉంది, అఘాడి ఉంది. సో వీటి మధ్యలో ప్రధానమైనటువంటి పోటీలు ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఇందులో మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని చాలా అంగరంగ వైభవంగా లాంచ్ చేశారు, ఆవిష్కరించారు. బట్ ఈ మధ్య కాలంలో అది కూలిపోవడం, అదే ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా అక్కడి నుంచే ఎన్నికల ఒక సమరశంకరావును పూరించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలకు ఛత్రపతి శివాజీ అంటే ఒక ఆరాధ్యమైనటువంటి దైవం. సో మరాఠాలంతా కూడా ఛత్రపతి శివాజీని మొక్కుతా ఉంటారు, వాళ్ళకు ఒక కనిపించేటువంటి గాడ్. సో అట్లాంటి ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడం మహారాష్ట్ర ప్రజలు మొత్తం చాలా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఒకటైతే కనుక ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ విషయంలో క్షమాపణలు చెప్పడం, ఇటు రాహుల్ గాంధీ అటు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఓపెన్ చేసి ఆవిష్కరించి అక్కడి నుంచే రాజకీయాలు స్టార్ట్ చేస్తామంటూ కూడా ఒక సంకేతాన్ని మాత్రం ఇచ్చిండని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఈసారి మహారాష్ట్ర రాజకీయాల్ని టచ్ అయిపోతున్నాయి. దాంట్లో చాలా చీలికలు కూడా జరిగాయి, మనం చూస్తాం. షిండే సంబంధించినటువంటి శివసేన ఒకటి, ఎన్సీపీకి సంబంధించినటువంటి అంశం ఒకటి, ఇందులో చీలికలు ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ ఎవరితో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరితో ఉంటే లాభం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బండ రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్ గారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. వినిపిస్తుంది కదా? రామ్మోహన్ గారు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది చెప్పండి. టీసీఆర్ మీ దగ్గర ఉంది, నాకు వినొస్తుంది, మీ మాట బాగానే వినొస్తుంది. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. వినొస్తుంది. రామ్మోహన్ రావు గారు, ఎవరి సైడ్ ఉండబోతోంది? సో ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీరు చెప్తూనే ఉన్నారు, దీంట్లో మహావికాస్ అఘాది ఉంది, మహాయుతి ఉంది. సో ఈ 2 కూటముల మధ్య ఒక భీకర పోరు మాత్రం కనిపిస్తుందని చెప్పాలి. అయితే మరి ముఖ్యంగా అఘాది విషయాన్ని చూస్తే కనుక ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం ఉంది శివసేన. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఉంది. సో ఒక మహాయుద్ధ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది అనుకోవాలా? ఎట్లా ఉండబోతోంది మహారాష్ట్ర రాజకీయాలు, ఎట్లా చూడొచ్చు ఈ ఎన్నికలు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించారు. మీరు అన్నట్టు ఉత్తరప్రదేశ్ తర్వాత అతి ఎక్కువ స్థానాలు ఉన్న మహారాష్ట్ర లోక్సభ 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పార్టీలను నిలువునా చేర్చి రాజకీయం ఓ రకంగా చెప్పండి వెర్రితలలు వేస్తుంది. ఓ రకంగా చెప్పినట్టు 2 కూటముల మధ్యన రెండు ప్రాంతీయ పార్టీలు పెద్దగా చీలిపోయినాయి. ఓ రకంగా చెప్పాలంటే అంటే యాక్చువల్ గా ఎన్సీపీ జాతీయ పార్టీ హోదా వచ్చింది కానీ పెద్దగా దేశం అంతా విస్తరించేది అది. అట్లాగే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మనకు అంతకుముందు బాల్ ఠాక్రే, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ద్వారా వచ్చిన శివసేన కూడా ప్రాంతీయ పార్టీగా వచ్చి 2 పార్టీలను నిలువునా చేర్చి వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతే కదా, 40 సీట్లతోని ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి ఇటు ఏకనాథ్ షిండే, అటు పక్క అజిత్ పవార్ ఇద్దరు కూడా. అంటే అక్కడ కుటుంబాల్లో చీలిక, ఇక్కడ కూడా కుటుంబాల్లో చీలిక. ఒక రకంగా చెప్పాలంటే నాయకులు వేరే. ఒక రకంగా చెప్పాలి 2 పార్టీలు నిలువ చేసిన తర్వాత వచ్చింది. నాకు అనిపిస్తుంది వాడు ఇద్దరు రాహుల్ గాంధీ అట్లాగే మనకు మోడీ గారు ఒకటే రోజు మహారాష్ట్రలో తిరుగుతున్నారంటే అసలు ఈ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సినవి కదా నేను అంటున్నా. ఇప్పుడు జమిలీ ఎన్నికల పేరు మీద అయితే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒక పాయింట్ అంటే మీరు దాన్ని కంటిన్యూషన్ చేసే కంటే ముందు ఇక్కడ శివసేన 2గా చీలింది, ఎన్సీపీ 2గా చీలింది. కమింగ్ టు శివసేన విషయానికి వస్తే గనక బీజేపీ శివసేన 2గా చీల్చే ప్రయత్నం చేసినా గానీ బట్ ప్రజలు ఎటువైపు ఉన్నారనుకోవాలా? ఉద్ధవ్ ఠాక్రే వైపు ఉన్నారనుకోవాలి. ఎందుకంటే మనం ముంబై రీజియన్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూడొచ్చు, 4 స్థానాలకు గాను 3 వాళ్ళు ఠాక్రేతో ఉన్నది మాత్రం ఒక సంకేతం పంపించారు. సో ఒరిజినల్ గా ఎటువైపు ఉన్నారనుకోవాలి ప్రజలు?
మొన్నటి 48 సీట్లలో 30 సీట్లు ఒకరికి, ఒక కూటమికి 18 సీట్లలో చీలిపోయినాయి కూడా, ఒకే కూటమి కాలేదు. 45లో 30 ఇటువైపు వచ్చినాయి. అంటే యాక్చువల్ గా 2000 మనకు అంటే ఇంతకు ముందు ఎన్నికలు ఏదైతే 2024 జరుగుతూ 19 ఎన్నికల్లో చూస్తే 2019 అక్టోబర్ లో జరిగిన ఎన్నికలు చూస్తే మనకు అక్కడ ఉద్ధవ్ ఠాక్రేకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. నిజంగా చెప్పండి, బీజేపీ చేసిన దుర్మార్గం ఏంటంటే 2 పార్టీలను, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీని పూర్తి నిలువుగా చీల్చి ఇవాళ అధికారంలోకి వచ్చారు కదా వాళ్ళైతే. అందుకనే ఇవాళ మోడీ గారు ఏదైతే జమిలి మంత్రం చదువుతున్నారో, పఠిస్తున్నారో, మొన్న రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ కూడా ఇచ్చారు జమిలి ఎన్నికలు. నిజంగా ఉన్న అంటే ఏకకాలంలో జరగాల్సిన ఎన్నికలు ఇట్లా స్ప్లిట్ ఎందుకు చేసినా మనకు అర్థం కావాలి. అంటే ఏంటంటే హర్యానా ఇప్పుడు యాక్చువల్ గా ఒక జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు చాలా విజయవంతంగా జరిపినట్టు లెక్క. 60% పైగా పోలింగ్. ఒక రకంగా చెప్పాలంటే రెండవ విడతనే తక్కువైంది, కానీ మొదటి విడత చూసుకున్నా, మూడో విడత నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికలు చూసుకుంటే, ఫస్ట్ నాడు జరిగిన ఎన్నికలు చూసుకుంటే 4 రోజుల క్రితం 68% అయింది ఏది మనకి జమ్మూ కాశ్మీర్ లో. ఆ రకంగా అంటే జమ్మూ కాశ్మీర్ వేరు చేస్తే తప్ప మహారాష్ట్రలో గెలవలేమని అనుకున్నారా? జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల ఫలితాలు రాకముందే, ఫలితాలు వచ్చిన తర్వాత అంటే వాటితో కలిపి జరిపితే ఇంకో రకం రిజల్ట్స్ వస్తాయి అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీలను చీల్చి వచ్చారు కదా. మీరు అన్నది స్పష్టంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీసినాయి కదా. బీజేపీ తోటి కలిసి ఉన్న ఏవైతే శివసేన షిండే వర్గానికి ఎదురు దెబ్బ జరిగింది. అటుపక్క అజిత్ పవార్ వర్గం కూడా చాలా గోడ మీద పిల్లలాగా అజిత్ పవార్ ఇటు బాబాయ్తో స్నేహం చేస్తున్నాడు, ఇటు చేస్తున్నాడు, అటు పక్కన బీజేపీతో స్నేహం చేస్తున్నాడు. ఒకే వరంలో 2 కత్తులు కాదు, ఇప్పుడు 2 వరంలో ఒకే కత్తి చూస్తున్నది. అంటే అజిత్ పవార్ కూడా గోడ మీద పిల్లలాగా ఇంటాడు చూస్తున్నాను. కనుక లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైతే బీజేపీ కొంత సంశయం వచ్చే ఈ ఎన్నికలను నవంబర్ 26 శ్రీకాంత్ గారు, రేపు నవంబర్ 26 లోపల కొత్త సమయం రావాలి. దూరం ఏం లేదు. నవంబర్ 26 అంటే మహా అయితే 45 రోజులు ఉన్నది. 40 రోజులు టైం పడుతుంది మనకు. అంటే ఏమన్నట్టు కావాలనే ఎన్నికల కమిషన్ ఇవాళ ఈ జాతీయ పార్టీలు రెండింటికి అవకాశం ఇస్తూ, ప్రచారానికి అవకాశం ఇస్తూ, నిన్నగాక మొన్న హర్యానాలో ప్రచార సమాప్తి అయింది. ఇవాళ హర్యానాలో 90 స్థానాలకు ఒకటే విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 5 రాష్ట్రాలు రిజల్ట్ కూడా we can guess it. రిజల్ట్స్ వస్తుంది. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే 8th రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా, లేకుంటే ప్రకటించినా కానీ మొత్తం ఈ 2 అంటే సెమీఫైనల్స్ జరగాల్సిన 5 రాష్ట్రాల ఎన్నికలు మీరు అన్నట్టు జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలు కలిపి ఈ 2 రాష్ట్రాలు జరగాల్సి ఉంటాయి. కానీ ఏమైంది, ఒక సెమీఫైనల్స్ జరగాల్సిన ఎన్నికలు 2 స్ప్లిట్ చేశారు. అంటే జమిలీ ఎన్నికలు ఎంతవరకు కట్టుబడి ఉందో అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే మహారాష్ట్ర రాజకీయాల్లో మొత్తం బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా చూడండి, ఎక్కడైనా సరే పార్టీని కూర్చడమో, లేకుంటే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడమో, లేకపోతే గతంలో మిత్రులుగా ఉన్న పార్టీలను మోసపుచ్చడము. మనకు ఒరిస్సాలో చూసాం. మన ఒరిస్సాలో ఏం జరిగింది అంతకుముందు. దీంట్లో ఇంకొకటి ఎన్సీపీ విషయంలో వచ్చినటువంటి చీలికతోటి అజిత్ పవార్ వర్సెస్ శరద్ పవార్ ఈ 2 నడుస్తున్నాయి. ఇందులో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు అనుకోలేదు. ఎందుకంటే మనం చూసాం అజిత్ పవార్ చాలా వీక్ అయ్యారు. తన సతీమణి కూడా ఓటమి పాలైనటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. సో ఈ అంశం, ఈ పరిణామం ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్లా ఉండబోచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మనం మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు చూస్తే అటు ఉద్ధవ్ ఠాక్రే బలపడ్డారు, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండి వీక్ అయిండు. అట్లాగే మనకు మొదటి తరతరాలకు మరాఠా యోధుడు అనొచ్చు. శరద్ పవార్ గారు ఉన్న రోజులు శరద్ పవార్ గారు మహారాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా శాసించగలుగుతాడు. కాబట్టి విడదీసో, పార్టీలు ఫిరాయించో, పార్టీలు చేస్తూ ఎవరేం చేయలేరు కదా. ఇటు వెనుకోటికి ఎవరేం చేయలేరు. కనుక ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి మద్దతు ఇచ్చారు ప్రజలు, ఇటు పక్కన మన శరద్ పవార్ వర్గానికి మద్దతు ఇచ్చారు. అందుకని అజిత్ పవార్ ను ఓడించారు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళిద్దరిని కూడా. అట్లా చూసుకుంటే ఇవాళ ఇప్పుడు ఓడలు బళ్ళు ఓడలైనట్టు, రెండోది తమ నిలువలు తప్పిన తమ మిత్రుడి శత్రువులు అన్నట్టు. ఇప్పుడు అజిత్ పవార్ ఒకవేళ ఇప్పుడు ఎన్నికల ప్రకటన తర్వాత ఎటువైపు ఉంటాడో తెలియదు కూడా. అజిత్ పవార్ ఖచ్చితంగా మనకు శరద్ పవార్ ను కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను పోయాను కానీ మీ వాడిని అన్న సందర్భాలు ఉన్నాయి. మధ్యన కలిసిండు కూడా. పక్కన మా ప్రభుత్వంలో ఉండుకుంటూ కూడా శరద్ పవార్ గారు కలిశారు కూడా. అందుకని ఇవాళ చీలిన తర్వాత కూడా వెంటనే వెళ్ళి కలిసి వచ్చారు. అట్లానే మనకు షిండే కలవకపోవచ్చు ఉద్ధవ్ ఠాక్రేతో, ఎందుకంటే వాళ్ళ మధ్యన ఆ వైరుధ్యం ఉన్నది. ఆఖరికి పార్టీ సింబల్ కూడా గుంజుకున్నారు కదా. మనకు చూడండి, ఇటుపక్క గడియారం గుర్తు గుంజుకున్నారు అజిత్ పవార్, అటు పక్కన మనకు బాణం గుర్తు పోయింది. అట్లా చూసుకుంటే గుర్తులతో సహా చీలిక వర్గాన్ని గుర్తిస్తూ కోర్టు తీర్పిచ్చిన సందర్భంలో ఇవాళ మహా రంజుగా జరుగుతాయి ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు ఒకవైపు, మీరు అన్నట్టు 5, 6, 7 మిత్రపక్షాలు ఉన్నాయి కలిసి. చాలా ఉన్నాయి.
చాలా మిత్రపక్షాలు ఉన్నాయి, ఒకటి రెండు అవును. సీట్లకు పరిమితమైన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా అయితే బీజేపీ వైపు బీజేపీ, అజిత్ పవార్ వర్గం, అట్లాగే షిండే వర్గం, ముగ్గురు పెద్ద ప్రధాన పార్టీలు ఇటుపక్క ఉంటాయి. రిపబ్లికన్ పార్టీ ఇవన్నీ ఉన్నా కూడా ఇటుపక్క సార్ దీంట్లో వంచిత్ అగాద్ పార్టీని కూడా ఒకసారి మనం ఇక్కడ అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. వంచిత్ బహుజన్ అగాద్ పార్టీ, ప్రకాష్ అంబేద్కర్ చాలా కీలకమైనటువంటి, అంటే సొంతంగా గెలుస్తారా అన్నట్టు విషయం పక్కన పెడితే గనక గెలుపోవటం నిర్దేశించేటువంటి స్థాయి ఓటు బ్యాంక్ మాత్రం వాళ్ళకు ఉందని చెప్పాలి. ఆ ఎఫెక్ట్ లాస్ట్ టైం ఒక 4 లోక్సభ స్థానాల పైన ప్రకాష్ అంబేద్కర్ ఎఫెక్ట్ కనిపించింది. సో ఈ అంశం కూడా ఈయన ఎటువైపు ఉంటారనేది ఆఖరి నిమిషం వరకు కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మనకు భారత రత్న అంబేద్కర్ గారే ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఆయనను కూడా ఓడించిన మహారాష్ట్ర ఇవాళ కాదు, ఆయనను కూడా ఓడించింది. కానీ మహారాష్ట్రలో 3 మరాఠవాడ ప్రాంతం ఒక రకంగా స్పందిస్తుంది, ఇటు పక్క నాగపూర్ మనకి ఇటు పక్కన ఇంకో రకంగా స్పందిస్తుంది, ఇటు పక్కన మనకు మొత్తం బొంబాయి పూణే ఒక రకంగా స్పందిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కార్పొరేట్ కల్చర్ ఉంటది, అట్లాగే మన ఢిల్లీ లాంటి వాతావరణం ఉంటది బొంబాయిలో. ఈ మిగతా మరాఠవాడ ప్రాంతం ప్రభావం తక్కువ పడుతుంది. కానీ మరాఠవాడ ఓటర్లు కానీ మరాఠవాడ ప్రాంతం తిరుగుబాటు కానీ ఒక రకంగా తెలంగాణ లాంటిది అది మరాఠవాడ ఒక రకంగా చెప్పండి వెనుకబడ్డది. ఇప్పటికి కూడా ఇంత బొంబాయి మహానగరం ఉండి కూడా మరాఠవాడ చాలా వెనుకబడ్డది. గతంలో ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న ప్రాంతం అంతా ఇప్పటికి వెనుకబడే ఉన్నది ఇంకా కూడా. కనుక మరాఠా యోధుడు శరద్ పవార్ ప్రభావం తప్పనిసరి ఉంటది. మీరు అన్న అంబేద్కర్ ప్రభావం ఇప్పటికీ మహారాష్ట్రలో ఉంది. నేను నాందేడు లాస్ట్ ఏంటను శ్రీకాంత్ గారు 14 ఏప్రిల్ నాడు ఒక జాతరకు వచ్చినట్టు, మనకు పండరీపురానికి కదా ఎట్లా భక్తులు యాత్రకు వస్తారో అట్లా ఒక జాతరకు వచ్చినట్టు వివిధ ప్రాంతాల నుంచి నాందేడు ఇతరత్ర ఈ ప్రాంతంలో అంబేద్కర్ జయంతిని బ్రహ్మాండంగా జరుపుతారు. అంటే వాళ్ళ దళితుల ఓట్లు చాలా కీలకమైనది, కానీ దళితుల ఓట్లు చీలిపోతున్నాయి. శ్రీకాంత్ గారు నా అభిప్రాయం ఏంటంటే దళితుల ఓట్లు చీలిపోయి ఈ చీలికలలో ఎవరికొవరికి పరమవుతున్నారు. అందుకని ప్రకాష్ అంబేద్కర్ గారు ప్రభావం చూపెట్టవచ్చు, కానీ ఈ ప్రభావం ఏ పార్టీలో లాభం అవుతుంది, ఏ పార్టీలకు నష్టం అవుతుంది అని కూడా ఇప్పుడు చెప్పలేదు. కాకపోతే ప్రభావం చూపెడుతుంది. ఎవరు దాన్ని పొందుతారు, ఎవరు గెయిన్ చేసుకుంటారు ఈ దళితుల ఓట్లను అనేది వేరే ప్రభావం. ఒక్కటి ఏమంటున్నానంటే ఈ ఎన్నికలు కనుక జమ్మూ కాశ్మీర్ హర్యానాతో జరిపితే ఇంకో రకమైన రిజల్ట్స్ వచ్చేవి. అంటే పార్టీలను నిలువునా చీల్చిన చరిత్ర కనుక దీని మీద ప్రభావం చూపెడుతుందేమో అని భయంతోనే ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు వాయిదా వేశారు. సార్ మీరు అన్నట్టు ఒకవైపు ఉద్ధవ్ ఠాక్రే మరాఠవాడ అన్నటువంటి ఒక సెంటిమెంట్ ఒకటి, మరోవైపు ఈ ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కూటమిలకు సంబంధించినటువంటి అంశాలున్నాయో ఎన్సీపీ కానీ షిండే చీలిక వర్గం కానీ ఎన్సీపీ చీలిక వర్గం కానీ, సో భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది, సో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, చాలా వరకు ఉంటుంది. సో వీటన్నిటితో పాటు సోషల్ ఇంజనీరింగ్ కూడా చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి. దీంట్లో మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించిన, అంటే బీసీలు ఎవరితో ఉన్నారు, భారతీయ జనతా పార్టీతో బీసీలు కలిసి వెళ్తారా? ఎందుకు ఈ పాయింట్ మాట్లాడాల్సి వస్తుందంటే మరాఠాలకు రిజర్వేషన్ అనేది మహారాష్ట్రలో చాలా కీలకమైనటువంటి అంశం. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ ఉంటే బీసీల పరిస్థితి ఏంది, మిగతా బీసీల పరిస్థితి అనేది కూడా ఒక ప్రశ్న నడుస్తోంది. మరి ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రి కూడా మరాఠాకు సంబంధించినటువంటి మరాఠవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ బీసీ ఫ్యాక్టర్, ఈ బీసీ మరాఠా రిజర్వేషన్ అంశం ఈసారి ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే బీసీల ఓట్లు ఇప్పుడు ఏకనాథ్ షిండే దళితుడు కనుక బీసీలు పల్లకి మోసే బోయలుగా ఉంటున్నాం అనే బాధ మొదటి నుంచి ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇటు పవార్ల వర్గము అటు వీళ్ళు మాత్రమే పెత్తనం చేస్తున్నాం మొదటి నుంచి. కానీ మొన్నటికి అంతకుముందు ముఖ్యమంత్రి కూడా బ్రాహ్మడు కదా, అంతకుముందు ముఖ్యమంత్రి కూడా మనం చూసుకుంటే, అందుకనే నాగపూర్ కనుక అట్లా చూసుకుంటే మనకు ఇక్కడ బీసీలు పల్లకి మోసే బోయలుగా ఉంటున్నామనే ఒక భావన ఉంది. మరాఠవాడ ప్రాంతం ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తి ఉన్నది. ఇప్పుడు జరిగేది ఏంటంటే మొన్నటి 40 మన పార్లమెంట్ ఎన్నికలు ఒక దిక్సూచన నేను అంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో అబ్కా బార్ 400 అన్న బీజేపీ చూసింది కదా, అక్కడ మహారాష్ట్రలో కనుక కొంత గెలుపు వస్తే 273 చేరుకోకపోయినా 272 చేరుకోకపోయినా ఇంకో 10 సీట్లను వచ్చేవి కదా బీజేపీకి, కూటమికైనా ఎన్డీఏ కూటమికి. అవి రాలేదంటే అర్థమైంది అంటే ఇప్పుడు అన్న ఉడికిందా లేదా చూడడానికి శ్రీకాంత్ గారు మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు మంచి సూచిక దిక్సూచి అంటున్నాడు. దీని నష్ట నివారణ చర్యలకే ఇప్పుడు చాలా రాజకీయాలు వచ్చేసాయి. ఇప్పుడు మీరన్న శివాజీ విగ్రహం కూలడము అంటే కడుతున్న విగ్రహం కూలిపోవడం ఏంటిది అనే దాని మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా వచ్చింది. నిజంగా మరాఠవాడకు సెంటిమెంటే మీరు టూరిజం సెంటిమెంట్ తో సహా శివాజీ మనకు దేశవ్యాప్తంగా మతానికి, హిందూ మతానికి ఒక ఐకాన్ గా ఉన్నవాడు శివాజీ. బ్రిటిష్ వాళ్ళని గట్టిగా ఓడించిన వాడు శివాజీ. ఆనాడు కూడా గట్టిగా పట్టున్న యోధుడు శివాజీ, మరాఠా యోధుడు అంటున్నాం మనం. కనుక మరాఠా ప్రాంతమే కాదు మొత్తం మహారాష్ట్ర రాజకీయాలు శివాజీ ప్రభావం ఖచ్చితంగా ఉంటది. అందులో ముఖ్యంగా బీసీల ప్రభావం ఎక్కువ ఉంటది, బీసీ ప్రభావం ఎక్కువ ఉంటది. ఎందుకంటే మరాఠా యోధుడు బీసీ కదా ఆయన, కనుక బీసీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇవాళ కుల రాజకీయాలు శ్రీకాంత్ గారు ఎంత పెద్దగా ఉన్నాయంటే
శ్రీకృష్ణదేవరాయలు కులం అంట కడుతున్నాం మనం కాదు, అంతే కదా. కాకతీయులో కులం అంటున్నాం కడుతున్నాం. మరి మరాఠా యోధుడు శివాజీ ఒక యోధుడిగా కాకుండా ఒక బీసీలకు ఐకానిగా కిందికి తీస్తున్నారని నేను అంటున్నాను. ఈ రాజకీయాల్లో, ఈ అస్వదిస్తున్న రాజకీయాల్లో మహామహులకు కూడా కులాలు అంటగా కులాలు సొంతం చేసుకుంటున్నాయి. అది జరుగుతుంది. అందుకని ఈ రాజకీయ ఇక్కడ ఖచ్చితంగా కులాల కుమ్ములాట ఉంటది. రెండోది ప్రాంతాల కుమ్ములాట కూడా ఉంటుంది అని నేను అంటున్నాను. ప్రాంత ఆధిపత్య కుమ్ములాట ఉంటుంది. ఇందులో ముంబై మాత్రం వేరే రకంగా స్పందిస్తుంది నేను అంటున్నాను. అంటే అభివృద్ధి వైపు ఎవరు ఉంటారో వాళ్ళ వైపు ముంబై స్పందిస్తుంది. మిగతా కుల రాజకీయాలు కానీ, మత రాజకీయాలు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మరాఠవాడ ఈ ప్రాంతం శాసిస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, రామారావు గారు.